సినీ పరిశ్రమ ఒక మంచి రచయితని కోల్పోయింది అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే కులశేఖర్ సంస్కృత ఆంధ్ర భాషల్లో కూడా అత్యంత పాండిత్యం ప్రావీణ్యం ఉన్న వ్యక్తి. కులశేఖర్ నాకు మా కాలేజీలో బీవీకే కాలేజీలో మేము ఇద్దరం క్లాస్మేట్స్మి, విజ్ఞాన భారతి కళాశాలలో. అందులో మేము క్లాస్మేట్సే కాకుండా మేము ఇద్దరం స్టేట్ డిబేట్ మేట్స్మి. పొద్దున్నే మా ఇంటికి వచ్చేసేవాడు, మా ఇంట్లో ఇద్దరం భోజనం చేసి మేము కాలేజీకి వెళ్ళిపోయేవాళ్ళం. అది నిజంగా ఒక విధమైన అనుభూతి. నాకేదైనా అంటే నేను ఈనాడు ఒక పాటల రచయితగా ఒక స్థిరపడ్డానంటే నాలో ఉన్న ఒక వక్తని రచయితని కూడా వెలికి తీసింది కులశేఖరే. అలాంటి వ్యక్తిని మనం కోల్పోవడం కొంచెం బాధాకరమైన విషయం. అయితే మోక్షం పొందేడని నేను చెప్పగలను. ఎందుకంటే ఏకాదశి మరణం, ద్వాదశి దహనం చాలా అదృష్టం అని ఒక విధంగా చెప్పవచ్చు. కానీ మా రాంబాబు గారు చెప్పినట్టు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన పాటలు మన అందరి మదిలోని ఎప్పుడూ ఎల్లవేళలా మెదులుతూ ఉంటాయి. ఒక మంచి రచయిత, ఒక పండిత కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఆయన కోల్పోవడం తీవ్ర లోటు అని మాత్రం చెప్పగలను. నమస్కారం. ఆయన మొదటికి శ్రద్ధాంజలి ఘటిస్తూ కుటుంబానికి ఆయురారోగ్యాలు, ఇలాంటి కష్టకాలంలో ఆ కుటుంబం ఈ చేదు నిజాన్ని భరించే శక్తి సామర్థ్యాలు భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటాను.